శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం ఇప్పుడు సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క నక్షత్రాలు మక్క, పుబ్బ మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుందండి. ఇక రేపటి రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యగ్రహ బలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో నాయకత్వ లక్షణాలు, ధైర్యం పెరుగుతాయి. గురువు యొక్క ప్రభావం వల్ల జ్ఞానం, ఆర్థిక విషయాల్లో మంచి ఆలోచనలు కలిగిస్తుంది. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే మనం ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం లేదా సూర్యమంత్రం జపించడం చాలా మంచిది. పేదలకు గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం చాలా శుభప్రదంగా భావించవస్తారు. కోపాన్ని తగ్గించుకోవడం ఈరోజు చాలా ముఖ్యమైన పరిహారం అండి. ఇక రేపటి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సోమవారం కావడంతో పరమశివుడి పూజ కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. శివుడికి నీరు, బిల్వదళాలు సమర్పించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు మరియు కాషాయం. శుభ సంఖ్యలు 1, 5. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మీరు అతి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు, కుటుంబ విషయాల్లో తొందరపాటు మాటలు లేదా నిర్ణయాలు వద్దండి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే మీ యొక్క శుక్రుడి ప్రభావంతో రేపటి రోజున ఈ రాశి వారికి గురుగ్రహ కటాక్షం అనేది కూడా రేపటి రోజున మీపై నెమ్మదిగా ఏర్పడుతుంది. అందుకే గతంలో అయిపోయినటువంటి పనులు రేపటి రోజునైతే ఒక్కొక్కటిగా ముందుకు సాగడం అయితే మీరు చూస్తారండి. ఇక మీరు గమనించి ఉంటారండి, కొన్నాళ్ళుగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మీకు కలుగుతూ ఉండవచ్చు. అంటే కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు రావడము, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావడము, కొన్ని కళలు పదే పదే రావడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇవి సాధారణంగా జరగడం కాదండి. ఇవి భగవంతుడు మీకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడని చెప్పడానికి ఒక సంకేతంగా భావించండి. అయితే ఈ మార్పు అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి ఏమీ లేదు. నిజాయితీగా జీవించినటువంటి వారికి మాత్రమే దివ్యానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మరి రేపటి రోజు మీరు వినబోయేటువంటి విషయము చాలా ఆశ్చర్యంగా మీకు అయితే లభిస్తుంది. అంటే కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి ఎటువంటి ప్రతిఫలం లేక మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే మీకు రోజులైతే ఖచ్చితంగా మారబోతున్నాయని చెప్పాలండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. అంటే కొన్ని జన్మలు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా మీరు కోరిన కొన్ని కోరికలు పక్కన పెట్టేసినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో రేపు ఆ యొక్క అసంపూర్ణమైనటువంటి కోరిక ఏ విధంగా నెరవేరబోతుంది, ఆ కోరిక తీరేటువంటి సమయము రేపు ఎందుకు వచ్చిందంటే భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తుల్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. అయితే మీరు చాలామంది గత కొన్నేళ్ళుగా ఎంత కష్టపడినా ఫలితం అయితే ఆలస్యం రావటమో లేదా దాన్ని చూసి మీరు నిరాశ చెందుతూ ఉన్నారు. నేను ఏ తప్పు చేశాను, జీవితంలో ఇన్ని పరీక్షలు అని చెప్పి భగవంతుడు ఎన్నిసార్లు ప్రశంసించారు. అయితే ఆ ప్రశ్నలకు ఈరోజు సమాధానం తప్పకుండా మీకు అందుతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు వినబోయేటువంటి శుభవార్తలు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తాయి. మొదటి శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది. రెండవ శుభవార్త ధనం లేదా ఉద్యోగం సంబంధించింది. ఇక మరొక శుభవార్త అయితే మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక వ్యక్తికి సంబంధించింది. మరి ఆ వ్యక్తి గురించి చివరిలో మీకు తప్పకుండా చెప్తాను.
అయితే ముందుగా శుభవార్త గురించి ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందామండి. ఇది వరకు మీ ఇంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మీకు అనిపించి ఉండవచ్చు. అంటే చిన్న చిన్న విషయాల్లో గొడవలు, డబ్బు వచ్చినా నిలవకపోవడంతో ఆరోగ్య సమస్యలు, మీ యొక్క పనులు ఆలస్యము, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా అలసిపోయే విధంగా అయితే చేసి ఉంటాయి. అయితే రేపటి రోజు పూర్తిగా మారుతుంది. మీ ఇంటికి గడప దాటబోయేటువంటి ఒక శుభశక్తి కారణంగా కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదము, దైవ కటాక్షము కలిసి మీకు సానుకూలమైన మార్పులు తీసుకొస్తుంది. ఎన్నాళ్ళుగా కానీ ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా రేపటి రోజున పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలు, స్థలము, ఇల్లు, వివాహం, ఉద్యోగం లేదా విదేశాలకు సంబంధించిన ఒక మంచి శుభవార్త అయితే వినేటువంటి అవకాశాలు రేపటి రోజు సాయంత్రం మీకు 6 గంటల సమయంలో అయితే మీకు అనిపిస్తుంది. కానీ దీనికంటే ఒక నిమిషం కూడా ఉందండి. ఈ మధ్య మీకు పదే పదే ఒక వ్యక్తి గుర్తుకు రావటము లేదా ఒక అపరిచిత ముఖంలో కలలో కనిపిస్తూ ఉండటము, ఇవన్నీ మీకు జరుగుతూ ఉంటే దాన్ని కూడా మీరు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలోకి మీరు పెట్టబోయేటువంటి ఒక స్త్రీ గురించి అయితే భగవంతుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలు అయితే ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలండి. అయితే ఆమె ఎవరు? అసలు ఆమె మీ యొక్క బంధువా, స్నేహితురాలా లేదా ఇంకేదైనా కొత్త వ్యక్తా? ఈ ప్రశ్నకి సమాధానం వినే ముందు మీరు ఒక చిన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. మీ జీవితంలో కొన్ని సంబంధాలను భగవంతుడు నిర్ణయిస్తాడు. అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కలిసేలా అయితే చూపిస్తాడు భగవంతుడు. మరీ ముఖ్యంగా రేపు అలాంటి ఒక దైవ నిర్ణయం అనేది అమల్లోకి అయితే రాబోతుంది. భగవంతుడు ఇప్పుడు మీకు అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ప్రశ్నకు సమాధానం అయితే తెలుసుకోండి. మీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల ఆ స్త్రీ యొక్క యాదృష్టికం అయితే కానే కాదండి, ఆమె ఒక కారణం కోసం వస్తుంది. రేపటి రోజున భగవంతుడు పంపించిన ఆ యొక్క అవకాశాన్ని అయితే మీరు తప్పకుండా అయితే మార్పుని మీకు మీరే స్వీకరించాల్సిందే. కొంతమందికి ఆమె తల్లి రూపంలో కావచ్చు లేదా ఒక ఆప్యాయత రూపంలో కావచ్చు, అయితే ఇచ్చేటువంటి వ్యక్తిగా అయినా మిగులుతుంది. అయితే రేపు నా చెల్లి లేదా బంధువుల రూపంలో సహాయం చేసే వ్యక్తిగా అయితే రేపటి రోజున కనిపిస్తుంది. ఇంకొందరికి జీవిత భాగస్వామిగా లేదా భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున పరిచయం అవుతారు. మరికొందరికి ఉద్యోగ, వ్యాపార లేదా ఆర్థిక అభివృద్ధి దారి తీసేటువంటి మహిళగా అయితే పరిచయం అవుతారు. అయితే ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడైనా ఒక కొత్త దారి ఏర్పడినట్టుగా మీ మనసుకు అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మోసపోయిన అవకాశాలు మూసుకుపోయిన అవకాశాలు అయితే రేపటి రోజున మీకు ఒక్కొక్కటిగా కుటుంబంలో ఆనందం. ఎన్ని రోజులుగా రేపు మీకు వివరంగా చెప్పాలంటే మీ యొక్క శుభార్థ కుటుంబంలో ఆనందం ఎన్ని రోజులుగా అయితే ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. కుటుంబ వ్యక్తుల మధ్య అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయండి. అలాగే రేపటి రోజున ఒక శుభకార్యం గురించి ఆ చర్చలు మొదలైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికి వివాహం, మరికొంతమందికి సంతానం, ఇంకొంతమందికి ఇంటి యోగం లేదా కుటుంబాల యొక్క శుభవార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. ఇక మీ ఇంట్లో అయితే పెద్దలు చెప్పేటువంటి ఒక మాటను రేపు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వారి ఆశీర్వాదం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఇక రేపటి రోజు మరొక విషయం శుభవార్త ఏంటంటే ధనం అలాగే ఉద్యోగానికి సంబంధించింది. ఇక చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేపటి రోజు మీకు కనిపిస్తుందన్నమాట. ఇక మీకు అన్ని రకాలకు కూడా రేపటి రోజునైతే ఒక మంచి అయిపోయినటువంటి శుభవార్త కూడా మీ యొక్క జీవితంలో రేపు రావడం కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలండి. మీకు అన్ని రకాలకు కూడా అయితే రేపటి రోజున ఒక మంచి అయిపోయినటువంటి శుభవార్త అయితే మీ జీవితం రేపు రావడం అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజునైతే మీరు మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజు మీ యొక్క శుభవార్తను మీరు ఖచ్చితంగా కూడా అన్ని రకాలకు కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క జీవితం అనేది మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఈ మార్పుని మీరు ఖచ్చితంగా కూడా రేపటి రోజు గమనిస్తే ఖచ్చితంగా తీరాలండి. అదేవిధంగా రేపటి రోజు మీ యొక్క జీవితంలోకి ఒక హెచ్చరిక కూడా వస్తుంది. ఇది వరకు మీరు చూడనటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని మీరు అందరితో కూడా మీరు పంచుకోవాల్సిన అవసరం లేదండి. మీ యొక్క విజయాల కోసం మీ గురించి అవసరమైన వారికి మాత్రమే చెప్తే చాలు. ఇక మరొక శుభవార్త విధించినటువంటి పరిచయం అండి. అంటే రేపటి రోజున అత్యంత ముఖ్యమైన శుభప్రదమైనటువంటి అంశంలో భాగంగా ఇది మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక స్త్రీ మాటల్లో అయితే ఆమె యొక్క చూపించినటువంటి దాతృత్వం, మాట స్వభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఆమె చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ జీవితాన్ని మార్చే శక్తిగా అయితే ఉంటుంది రేపటి రోజున. మొదట్లో
ఆమె ఒక సాధారణ వ్యక్తిలా అయితే మీకు కనిపించినా కొత్త కాలానికి మీరు తప్పకుండా గమనిస్తారు. అంటే ఆమె వచ్చిన తర్వాత మీ యొక్క అదృష్టం ఎలా మారుతుంది, అసలు వాటి వల్ల మీ పనులు ఎలా సులభంగా జరుగుతున్నాయో, ఆమె ఇచ్చినటువంటి సలహా మీకు ఎలా ఉపయోగపడుతుందో, మనసుకు ఎంతటి ప్రశాంతత అందిస్తుంది, ఆ సలహా అనేది మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇదే దైవ సంకేతంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే రేపటి రోజున ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని రేపటి రోజున మీరు అనుమానంతో చూడకండి. అలాగే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేయకండి. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజున మీకు ఎంతో మేలు చేసే రోజుగా అయితే మిగిలిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే, రేపటి రోజు మీకు చాలా అంటే చాలా సాధారణంగా కనిపించిన రేపటి రోజు మీకు చాలా ఉత్సాహాన్ని అన్ని రకాలకు కూడా అయితే మీకు ప్రశాంతత ఇచ్చేటువంటి రోజు సాయంత్రానికి మీకు మిగిలిపోతుంది. ఇంకా సంతోషం కూడా ఆనంద రూపంలో ఉంటుంది. ఇక రేపటి రోజున దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీరు కోరిన కోరిక అకస్మాత్తుగా తీరుతుంది. ఇవి మీ యొక్క జీవితంలో శుభ మార్పులు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి రోజు ఖచ్చితంగా మీరు వినాలనుకున్నవన్నీ కోరిక మాత్రం ఏదో ఒక సమయం ఎవరికన్నా కోరికలు వారు ఖచ్చితంగా రేపటి రోజునైతే ఖచ్చితంగా తీరుతాయనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి అదేవిధంగా రేపటి రోజున మీకు లక్ష్మీదేవిని పసుపు పువ్వులతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఖచ్చితంగా పూజించండి. రేపటి రోజు మీ యొక్క శక్తికి తగిన విధంగా ఒక దీపం ఏదైనా సరే అమ్మవారికి సమర్పించి మీ యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం తప్పకుండా ప్రార్థించండి. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం దర్శించండి. ఇక లేదా సుబ్రహ్మణ్య స్వామి దర్శించడం చేసుకున్నా కూడా అయితే మీకు అన్ని రకాలు కూడా మంచిదని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సానుకూలమైన మార్పులు మరింత ఎక్కువగా అయితే రెట్టింపు ఆనందాన్ని ఇవ్వడానికి కూడా మీ యొక్క వంతుగా అయితే మీరు కృషి చేయగలరని చెప్పుకోవాలండి. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక పొరపాటును కూడా అయితే అసలు మాత్రం మీరు వారిని చక్క చేయకుండా వారితో అన్ని విషయాలు పరిచయమని వెంటనే చెప్పుకోకండి. అంతే కదండి, అహంకారంతో మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకోవడం వల్ల పొరపాటు అవుతుంది. ఇక మీ యొక్క గురించి ఏమాత్రం కూడా అంటే పూర్తి వివరాలు తెలుసుకున్న వారి మాట తీరు వారిని కొంచెం గమనిస్తే మీరు కూడా నవ్వుతూ మీ గురించి అలాగే మీరు చేసేటువంటి పనులు కూడా వాటి గురించి మీరు పూర్తిగా చెప్పకుండా కొన్ని చెప్పడం మాత్రం అయితే చాలా మంచిదండి. ఇంకా అదే విధంగా అయితే రేపటి రోజు మీ యొక్క కోపంతో తీసినటువంటి నిర్ణయాలు మీకు చాలా అంటే చాలా నష్టం కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో కూడా అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పాలండి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.